आदाब नाजरीन, आप देख रहे हैं NN चैनल में। अनीस फातिमा पेश है खबरनामा। खैरताबाद गणेश उत्सव समिति की जानिब से बिठाई गई 60 फीट ऊंची गणेश की मूर्ति के विसर्जन के लिए शोभा यात्रा का आज सुबह 9:20 पर खुसूसी पूजा के बाद आगाज़ हुआ। शोभा यात्रा खैरताबाद से लकड़ी का पुल, टेलीफोन भवन, पुरानी सेक्रेटेरिएट गेट, PV घाट से होती हुई हुसैन सागर नेकलेस रोड पहुंची, जहां क्रेन नंबर 4 के जरिए विसर्जन किया गया। जुलूस में TRS रुकन असम्बली डी नागेंद्र, कॉरपोरेटर विजय रेड्डी और सैकड़ों अफराद ने शिरकत की। जुलूस में शामिल खवातीन ने रक्स किया। रियासती वज़ीर टी श्रीनिवास यादव ने टेलीफोन भवन के पास जुलूस में शिरकत की और इंतजामात का जायज़ा लिया। पुलिस की जानिब से जुलूस को पुरअमन रखने के लिए सख्त सिक्योरिटी के इंतजामात भी किए गए हैं। ज़िले जनगामा के दौरे के मौके पर वज़ीर पंचायत राज एराबेली दयाकर राव ने पादाकुर्ती हल्के का दौरा करते हुए मुख्तलिफ तरक्याती प्रोग्रामों में शिरकत की। इस मौके पर मुख्तलिफ तरक्याती प्रोग्रामों के लिए संग बुनियाद रखा, मुख्तलिफ तरक्याती मनसूबों का इफ्तिताह भी अंजाम दिया। इस मौके पर खिताब करते हुए वज़ीर दयाकर राव ने तेलंगाना हुकूमत तमाम तबक़े की बेहतरी के लिए काम कर रही है। उन्होंने कहा कि CM KCR तरक्की और फलाह व बहबूद के लिए संजीदगी के साथ इक़दामात को यकीनी बना रहे हैं। ఈ కరోనా చేయబట్టి ఏందనేది కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి మీరు అందరూ కూడా. కరోనా చేయబట్టి రాష్ట్ర ఆదాయం, దేశ ఆదాయం, ప్రపంచ దేశాలన్నీ మునిగిపోయినాయి. ఆదాయం అంతా పడిపోయింది. ఆదాయం పడితే బయట రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా బంద్ అయినాయి. నేను మొన్న కర్ణాటక పోయాను, బీదర్ పోయాను, మొన్ననే 15 రోజుల కింద బీదర్ పోయాను. ఆ బీదర్ పోయి ఒక ఇంట్లో పోయి అడిగాను, ఎంత పెన్షన్ వస్తుందా అని అడిగాను. 600 పెన్షన్ వస్తుందని గొప్ప చెప్తాను. 600 మళ్ళీ ఇంకా వచ్చిన తర్వాత 600 6 నెలల బట్టి ఇస్తలేరు. ఎందుకమ్మా అంటే కరోనా వచ్చింది కాబట్టి పైసలు బట్టి ఇస్తలేదు అన్నారు. అట్టే కర్ణాటకలో ఇంటికి పోయారు, వాళ్ళు అప్పుడే పందిరి తీసేస్తారు. ఏందమ్మా పందిరి తీసేస్తానని అడిగితే నా బిడ్డ తెలియజేసిన మొన్ననే అన్నది. ఏమైనా ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినాయనంటే మా దగ్గర రూపాయి ఇయ్యాలన్నది, మా దగ్గర కళ్యాణ లక్ష్యం ఇస్తారంటే అవి ఎంత సంతోషపడ్డదంటే మీ రాష్ట్రంలో పుట్టే మేము బాగుండు అన్నట్టు అనుకోండి. బీదర్ పోయాను మొన్ననే. బీదర్ పోయినప్పుడు ఆ రైతులందరిని అడిగితే వాళ్ళకి 24 గంటల కరెంట్ ఉండదు, 5 గంటల కరెంటే. 5 గంటల కరెంటే ఉంటుంది. రైతు బంధు కానీ రైతు బీమా కానీ నీళ్లు కూడా లేవు. మనం ఇవాళ KCR దయ వల్ల 24 గంటల కరెంట్ అంటే మీకు తెలుస్తలేదు. ఆ 24 గంటలు ఫ్రీగా ఇస్తలేదు. మీ తరఫున ₹1,00,000 KCR గారు ఒక్కొక్క మోటార్కు కరెంటు వాళ్ళకి పెడతారు. అది చాలా మంది అనుకుంటారు ఫ్రీగా వస్తుంది. అది కేంద్రం బంధు పెట్టుకుంటారు, మీటర్లు పెట్టుకుంటారు. ముఖ్యమంత్రి గారు నేను మీటర్లు పెట్టనంటాడు. ఏమన్నా కానీ నేను ఫ్రీ ఇస్తా, మా తెలంగాణ రైతులు బాగుపడాలి. రైతు బంధిస్తున్నాడు, ఏ రాష్ట్రం ఇస్తలేదు. మన దగ్గరనే ఇంత కష్టపడుతున్నాం. ఈ కరోనా
वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी ने कहा कि गुज़िश्ता 9 दिनों से बग़ैर किसी रुकावट के रियासत में पुरअमन तौर पर गणेश त्यौहार तक़रीबात का इनेकाद जारी है। वज़ीर सबिता इंदिरा रेड्डी ने इतवार के रोज़ बालापुर गणेश लड्डू की नीलामी की तक़रीब में शिरकत की। इस मौके पर ख़िताब करते हुए उन्होंने गणेश विसर्जन के पुरअमन इनेकाद की अपील की। उन्होंने कहा कि बालापुर की आवाम खुशकिस्मत है क्योंकि बालापुर लड्डू की नीलामी दुनिया भर में मशहूर है। आप कहीं भी जाएं, गणेश लड्डू की नीलामी से आपको बालापुर के मुकामी की हैसियत से पहचाना जाता है। उन्होंने इस साल कोरोना से छुटकारा पाने के लिए प्रार्थना करने की भी अपील की। మహమ్మారి నుండి ఈ మానవ జాతిని బయటేయాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి విఘ్నాలు రాకుండా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ పోయిన సంవత్సరం మనం గణేష పండుగ కరోనా నిబంధనలతో పాటించి చేసుకున్న సందర్భంలో బాలాపూర్ లడ్డు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చిన మీకందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్ర అధినేతకు అందించే ప్రయత్నం చేసిన మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తుంటూ రాజకీయాలు పక్కన పెట్టి ఈ ఉత్సవాన్ని పండుగ ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా 9 రోజులు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న బాలాపూర్ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా బాధ్యతగా ఇంకా భక్తితో చేసుకునే కార్యక్రమం చేద్దాం. ఈరోజు రాష్ట్రంలో రైతన్నలకు కానీ దాంతోపాటు ఉద్యోగ అవకాశాలు కావాల్సిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టు రాష్ట్రానికి వెన్నువల పెట్టుబడులు వచ్చేటట్టు ఆ భగవంతుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితాల్లో వారు కోరుకున్న కోరికలు నెరవేరేటట్టు విఘ్నాలు లేకుండా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ప్రాంతాన్ని అభివృద్ధి పదవులు నడిపించేటట్టు దీవించాలని ఆ విఘ్న నాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో కింది స్థాయి నుండి పై వరకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే సంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జయబలో గణేశ భగవానికి. रियासती वज़ीर टी श्रीनिवास यादव और ग्रेटर हैदराबाद मेयर विजय लक्ष्मी ने GHMC और पुलिस अहदेदारों के हमरा गणेश विसर्जन जुलूस के इंतजामात का जायजा लेने के बाद रियासती वज़ीर टी श्रीनिवास यादव ने मीडिया से बात करते हुए बताया कि हुकूमत की जानिब से गणेश विसर्जन जुलूस के तमाम तर इंतजामात बेहतर अंदाज में किए गए हैं। खासकर पुलिस ने इन इंतजामात में अहम रोल अदा किया है। उन्होंने बताया कि बालापुर गणेश विसर्जन जुलूस तवक्को है कि शाम तक हुसैन सागर पहुँच जाएगा। उन्होंने बताया कि ग्रेटर हैदराबाद के अतराफ अकनाफ के 40,000 गणेश मूर्तियों का विसर्जन पुरअमन माहौल में किया जा रहा है। तवक्को है कि विसर्जन कल सुबह 6 बजे तक मुकम्मल कर लिया जाएगा। उन्होंने बताया कि तमाम महकमा जात के अहदेदार ताउन करते हुए इंतजामात को यकीनी बना रहे हैं जो 24 घंटे तक जारी रहेंगे। तलसानी श्रीनिवास यादव ने टैंक बंद पर कश्ती पर सवार होकर विसर्जन की तैयारियों का भी जायजा लिया। కొన్ని 5 రోజులు, కొన్ని 7 రోజులు, కొన్ని 9 రోజులకు తీస్తారు. అయితే నవరాత్రులు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు ఏ పండుగలు జరిగినా గొప్పగా జరగాలనేటువంటి సంకల్పంతోనే అన్ని కార్యక్రమాలు జరిగినాయి. రెండోది ఖర్చు అనేది క్రైటీరియా కాకుండా ఎంత డబ్బైనా పర్వాలే మన ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలని ఈ రోజు ఈ దేశమే కాదు ప్రపంచంలో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించాలని మీ యొక్క మీడియా ఛానల్ ద్వారా విశ్వవ్యాప్తం కూడా అయింది.
అయితే ఈ రోజు అన్నిటికంటే ప్రధానమైనటువంటి వినాయకుడు ఖైరతాబాద్. ఈ ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు ఎక్కడ కూడా ప్రపంచంలో అంత పెద్ద వినాయకుడు ఉండడు. దానికి 48 గంటల ముందు నుంచే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మేబీ ఇంకొక 40-45 నిమిషాల్లో ఆ వినాయకుడు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. రెండోది ఈ క్రేను, ఇది ప్రపంచంలో ఒక గొప్ప టెక్నాలజీతో ఉన్నటువంటి క్రేన్. ఇప్పుడే అల్తాఫ్ గారితో కూడా మాట్లాడినా. కాబట్టి బ్రహ్మాండంగా నిమజ్జన కార్యక్రమం ఒకవైపున అప్పర్ ట్యాంక్ బండ్ కానీ కొన్ని आरटीसी के एमडी वीसी सजना ने गणेश विसर्जन के मौके पर सफ़ेद कुर्ता, सफ़ेद पायजामा और टोपी पहने हुए अपने अरकान ख़ानदान के हमरा गणेश मूर्ति के साथ आरटीसी बस में सफ़र किया। उनके हमरा आरटीसी बस में सफ़र करने वाले मुसाफिरों ने वीसी सजनार के साथ सेल्फी ली। वाज़ रहे कि रियासत की तारीख में ये पहला मौका है कि आरटीसी के एमडी ने अपने अरकान ख़ानदान के साथ बस में सफ़र किया। एमडी आरटीसी वीसी सजना ने अवाम उन्नास को गणेश विसर्जन की मुबारकबाद देते हुए बताया कि ग्रेटर हैदराबाद का गणेश विसर्जन तारीख़ी अहमियत का हामिल है। इसके लिए आरटीसी की जानिब से खुसूसी बसें चलाने के इंतजाम भी किए गए हैं। रियासत के डीजीपी महेंद्र रेड्डी ने कहा कि गणेश विसर्जन रियासत भर में पुरअमन तरीके से जारी है। डीजीपी महेंद्र रेड्डी के दफ्तर से गणेश विसर्जन प्रोग्राम की निगरानी कर रहे हैं। इस मौके पर उन्होंने कहा कि तमाम महकमों के अहदेदारों के साथ हम आहंगी के साथ इंतजाम किए गए हैं। उन्होंने कहा कि तमाम इलाकों में आला हुकाम के साथ निगरानी रखी जा रही है। उन्होंने कहा कि सीसीटीवी कैमरों को तमाम पुलिस स्टेशंस के साथ मुंसलिक करते हुए निगरानी रखी जा रही है। उन्होंने कहा कि विसर्जन के पुरअमन इनेकाद के लिए इक़दाम किए गए हैं। तमाम अजला और पुलिस कमिश्नरेट हुदूद के इलाकों में बगैर किसी रुकावट के विसर्जन जारी है। गणेश निमज्जन కార్యక్రమం చాలా ప్రశాంతంగా నడుస్తున్నది. అన్ని జిల్లాల్లో పోలీస్ కమిషనరేట్స్ ఏరియాల్లో ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అయితే ఈ సంవత్సరం స్పెషాలిటీ ఏంటంటే మన రాష్ట్రం అంతా కూడా టెక్నాలజీతో దీన్ని మానిటర్ చేస్తూ అడుగడుగునా కూడా సీసీటీవీ కెమెరాల మీద, అట్లాగే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ పోలీస్ స్టేషన్ లెవెల్లో నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్లో, కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో, జోనల్ డీసీపీ ఆఫీస్లో, అట్లాగే డీజీపీ ఆఫీస్లో, మళ్ళీ ప్రభుత్వం లెవెల్లో కూడా ఇవందరూ కూడా వీక్షించే విధంగా మనము ఇంటర్ కనెక్ట్ చేసి కమాండ్ సెంటర్స్ అంతా కూడా ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం ఇంత పెద్ద లెవెల్లో ఆర్గనైజ్ చేయాలి అంటే దీని వెనుక చాలా కష్టతరమైనటువంటి అరేంజ్మెంట్స్ మనం చేయడం జరిగింది. గత 1.5 monthsగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, సిబ్బంది, అందరు స్టేక్ హోల్డర్స్ తోటి కూడా ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టి మనం ఈ మీటింగుల్లో అందరితోటి కూడా సహాయ సహకారాలు తీసుకుంటూ గణేష్ నిమజ్జనానికి మనం ముందుకు వెళ్తున్నాం. హైదరాబాద్లో ప్రధానంగా జరిగేటువంటి హైదరాబాద్లో జరిగేటువంటి నిమజ్జనానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కోవిడ్ తర్వాత ఈసారి గణేష్ నిమజ్జనం. कमिश्नर पुलिस हैदराबाद अंजनी कुमार ने गणेश विसर्जन जुलूस का पुलिस कमांड एंड कंट्रोल रूम से जायजा लिया। इस मौके पर उन्होंने मीडिया से बात करते हुए कहा कि टैंकबंद, ऊपर टैंकबंद, NTR मार्ग और PVR मार्ग में आसानी के साथ मूर्तियों का विसर्जन किया जा रहा है। साउथ जोन बिलखुसूस चार मीनार के पास जुलूस की नक्लो हरकत कुछ सुस्त रही, ताहम दीगर इलाकों में पुरअमन माहौल में विसर्जन जारी है। बड़ा गणेश की लोकेशन राजदूत ఐడియల్ పైన ఫోకస్ లేవు కొద్దిగా పక్కన ఓకే ఎంత ఒకటే కెమెరా ఎంత అది మంచిది కాదు బాబు, చిన్న చిన్న పెట్టండి. తీసాను నేను చార్ మీనార్, బడా గణేష్, NTR మార్గ్, ఫలక్ నుమా రెండు కెమెరా పెట్టండి. NTR మార్క్ తీసుకో.
नर्वस लोग अच्छे हैं। कांग्रेस के हेडक्वार्टर गांधी भवन में हुकूमत की जानिब से सरकारी अराजियात की फरोख्तगी के खिलाफ हिकमत अमली तय करने के सिलसिले में सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी व रुकन पार्लियामेंट रेवंत रेड्डी की क़यादत में कुल जमाती इजलास मुनक़िद हुआ, जिसमें CPI स्टेट सेक्रेटरी चाड़ा वेंकट रेड्डी, CPIM स्टेट सेक्रेटरी वीरभद्रा, सदर तेलंगाना जन समिति प्रोफेसर कोदंडराम के अलावा कांग्रेस कायदीन कोदंड रेड्डी, मल्लू रवि, मधु याशकी गौड़ और दीगर ने शिरकत की। सदर तेलंगाना जन समिति प्रोफेसर कोदंड राम ने इस इजलास में सरकारी अराजियात के हराज के खिलाफ धरने मुनज़्ज़म करने की तजवीज़ पेश की और इस बात की ख्वाहिश की कि तमाम अपोजिशन जमातें मुत्तहिद होकर हुकूमत का मुकाबला करें। शहर हैदराबाद के कई इलाकों में मूसलाधार बारिश हुई है। बारिश से मौजम जाही मार्केट, कोठी, RTC क्रॉस रोड, सुल्तान बाजार और टैंगबंद इलाके मुतासिर हुए, जबकि गणेश शोभा यात्रा पर बारिश का खास असर नहीं पड़ा। बारिश में भी शोभा यात्रा जारी रही। गणपति बप्पा मोरिया के नारों के साथ गणेश की मूर्तियों को विसर्जन के लिए मुंतकिल किया जा रहा है। बालापुर लड्डू हर साल की तरह इस साल भी रिकॉर्ड हासिल करते हुए 18,90,000 रुपये में हराज हुआ है। गुज़िश्ता साल के मुकाबले में 30,000 रुपये के इजाफे से रिकॉर्ड कायम किया है। नीलामी में नादरगुल से ताल्लुक़ रखने वाले मर्री शशांक रेड्डी ने आंध्र प्रदेश कड़पा MLC रमेश यादव के साथ मिलकर बोली लगाकर बालापुर गणेश लड्डू को हासिल कर लिया। साल 2019 में रामरेड्डी ने 17.6 लाख रुपये में बालापुर लड्डू का मालिक बन गया था। लड्डू की नीलामी गुज़िश्ता साल कोरोना की वजह से मनसूख कर दी गई थी। गणेश के विसर्जन के दौरान हैदराबाद में ट्रैफिक पर पाबंदियां आयद कर दी गई हैं। ट्रैफिक पुलिस ने ऐलान किया है कि ये पाबंदियां पीर की सुबह तक नाफिजुल अमल रहेंगी। इस हवाले से साइन बोर्ड्स और फ्लेक्सीज लगाए गए हैं। फेसबुक, ट्विटर और FM रेडियो के जरिए ट्रैफिक से मुतालिक तफसीलात बताई भी जा रही हैं। ज़ायरीन की गाड़ियां खड़ी करने का खुसूसी इंतज़ाम भी किया गया है। खैरताबाद में MSTS विश्वरिया भवन में पार्किंग कायम की गई है। आनंद नगर कॉलोनी, बुद्धा भवन, गौ सेवा सदन, कटियामा मंदिर, NTR स्टेडियम, निज़ाम कॉलेज, पब्लिक गार्डन में पार्किंग के इंतजामात किए गए हैं। ज़िले नलगोंडा के कटंगुर के करीब पेश आए सड़क हादसे में 4 अफराद हलाक हो गए हैं। ये हादसा कटंगुर मंडल के नवाही इलाके मुतियालम्मा गुडम में पेश आया। हैदराबाद से विजयवाड़ा जा रही एक तेज़ रफ्तार कार ने सड़क पर रुकी हुई लारी को टक्कर दे दी। इस हादसे में कार में सवार 4 मुसाफिर मौके पर ही दम तोड़ गए, जबकि 2 दीगर की हालत नाजुक बताई जा रही है। इत्तला के बाद मौके पर पहुंची पुलिस ने नाशों को पोस्टमार्टम के लिए दवाखाना मुंतकिल कर दिया है और इस सिलसिले में एक मुकदमा दर्ज करते हुए तहकीकात कर रही है। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने आवाम से अपील की है कि वो मोमेंटो यादगारी और तहाइफ की नीलामी में हिस्सा लें। इससे मिलने वाली रकम दरियाए गंगा की तरक्की के लिए इस्तेमाल की जाएगी। इतवार को एक ट्वीट में वज़ीर-ए-आज़म ने कहा, कई बरसों में मुझे बहुत से तहाइफ और मोमेंटो मिले हैं जिनकी नीलामी की जा रही है। उनमें हमारे ओलंपिक खिलाड़ियों की तरफ से दी गई खुसूसी यादगार भी शामिल है। इस नीलामी में आप लोग शामिल हों। इससे हासिल होने वाली रकम नमामि गंगे स्कीम के लिए इस्तेमाल की जाएगी। उन्होंने ट्वीट के साथ एक वीडियो भी शेयर की है जिसमें हाल ही में ख़त्म होने वाले ओलंपिक्स खेलों के बाद खिलाड़ियों की जानिब से उन्हें यादगारी देते हुए नजर आ रहे हैं। खबरों में फिलहाल इतना ही। मज़ीद खबरों के लिए देखते रहिए ANN चैनल। अल्लाह हाफ़िज़।